తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ లో టీటీడీ చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని క్రీడాకారులు పూర్వ విద్యార్థుల సంఘం తరపున ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్షలాది మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటే తిరుపతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా టీటీడీ అధికారులు క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలికి ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఉన్న మిగతా సగం గ్రౌండ్ లో స్థానికంగా ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు తిరుపతిలోని అధికార పార్టీ నాయకుల మీద, టీటీడీ ధర్మకర్తల మండలి మీద, టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి. నేను ఒకటే చెప్తున్నా, అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులు, భవనాలన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వ పరం చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఎస్వీ హైస్కూల్ ఏదైతే ఉందో అది 1890లో నిర్మించారండి. ఎస్వీ హైస్కూల్ ని దాన్ని పోలీస్ శాఖకు కేటాయించేశారు. పద్మావతి నిలయం తిరుచానూరు వద్ద కలెక్టర్ ఆఫీస్ కి కేటాయించేశారు. ఈ రోజు ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ రోజు రోజుకి కుదించుకుపోతా ఉంది. మీరు అక్కడ అదనపు భవన నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? మరోపక్క ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 లక్షల కిట్లని క్రీడాకారుల కోసం ప్రభుత్వ ధనం, ప్రజాధనంతో కొనుగోలు చేసి ఈరోజు పెద్ద ఉత్సవాలు ప్రారంభించి ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి తిరుపతిలో ఏమో అందుకు పూర్తి విరుద్ధంగా ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ లో మేము భవన నిర్మాణాలు చేపడతాం అనడంలోని ఆంతర్యం ఏమిటండి?